నమస్తే, వెల్కమ్ టు ఓట్ వాయిస్ ఆఫ్ తెలుగు, వాయిస్ ఆఫ్ ది వీక్. సో ఈ వీక్లో జరిగినటువంటి యొక్క హాట్ పరిణామాలు ఏంటి, ఏం జరుగుతుంది అనే దానిపైన మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్. ఓట్ వాయిస్ ఆఫ్ తెలుగు. సో మనం చూసుకుంటే ఎవరికి ఓట్ వేయాలి ఎవరికి లేదు అనే దానిపైన మనకి చాలా స్పష్టమైనటువంటి ఒక పరిణామాలు వచ్చేసాయి. అది ఎక్కడ అంటే పులివెందల పులి అనిపించుకునేటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి, లక్షల్లో మెజారిటీ వచ్చేది కాస్త మొన్న జరిగినటువంటి 2024 ఎన్నికల్లో 60,000కు మాత్రం పరిమితం కావడం. అది కాక అదే పులివెందల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కకపోవడం జెడ్పీటీసీ ఎన్నికలు. సో ఇవన్నీ ఒక పక్కనైతే, మరో పక్క ఫేక్ వార్తలు, ఫేక్ ఫోటోలు, ఫేక్ రాజకీయాలు ఇంకా మానుకోకపోవడం. ఇదంతా ఒక పక్కనైతే, లిక్కర్ స్కామ్లో ఆఖరికి డిప్యూటీ సీఎం, అదేవిధంగా చూసుకుంటే ఎక్సైజ్ మినిస్టర్ అయినటువంటి నారాయణ స్వామి గారిని ఇప్పుడు విచారించడం జరిగింది. రేపు మాపు విజయసాయి రెడ్డి గారు కూడా వస్తున్నారు. అదే టైంలో మళ్ళీ నారాయణ స్వామి గారిని సిట్ విచారించబోతుందని చెప్పి, సో నెక్స్ట్ అరెస్టులు కూడా పెద్ద తలకాయలు రాబోతున్నాయని చెప్పి అంటున్నారు. ఏంటి ఈ వారంలో ఇంత పెద్ద పరిణామాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఎలా చూడాలి? ఏపీలో టాక్, ప్రజల పల్స్ ఎలా ఉందంటే ఏంటి? వాయిస్ ఆఫ్ తెలుగు, వాయిస్ ఆఫ్ పులివెందు. ఏంటి పులివెందుల మొన్న జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్తుంటాడు 40% ఓట్ బ్యాంక్ ఉంది, 11 సీట్లే వచ్చాయి కానీ 40% ఓట్లు కాదు నీకున్నది, 5% ఓట్లు కూడా లేవు. డిపాజిట్లు పోవటం అంటే రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి, వైఎస్ రాజారెడ్డి ఏలుకున్నారు పులివెందుల ప్రాంతాన్ని, కడప జిల్లాని. అలాంటిది గత ఎన్నికల్లోనే బీటలు వారింది. ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకి 7 స్థానాలు మరి తెలుగుదేశం గెలిచింది. చావు తప్పి కన్నులొట్టపోయినట్టుగా 3 స్థానాల్లో బయటపడ్డారు. ఒకటి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, లేకపోతే దాసరి సుధా, జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మెజార్టీ 30,000 మరి కోతపడింది. అసలు అవినాష్ రెడ్డి మెజార్టీ అయితే 3 లక్షలు పోయింది. అసెంబ్లీ ఎన్నికల ఓటు నేను చెప్తాను. ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఈ బై ఎలక్షన్, ఈ పులివెందుల లేకపోతే ఒంటిమిట్ట 600 ఓట్ల అంటే డిపాజిట్లు కూడా రాలేదంటే, నువ్వు 60,000 ఓట్ల ఆధిక్యతతో గెలిచినాడికి 14 నెలలు అయ్యేసరికి 600 ఓట్లు అక్కడ పడలేదండి. అక్కడ అదే కనపడుతుంది, నీకున్నది 40% ఓట్ బ్యాంక్ కాదు, 4% ఓట్ బ్యాంక్. అంటే ఆ ఎన్నికలకి ఈ ఎన్నికలకి తేడా ఏంటి? అప్పుడేమో విజయమ్మ ప్రచారం చేసింది, అమెరికా నుంచి ఆడియో వదిలింది, జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిని ఓడించండి, మరి షర్మిలను గెలిపించండి. ఇప్పుడు అసలు అదే విజయం మీద కేసు వేశాడు. విజయమ్మ మీద ఎన్సీఎల్టీలో కేసు వేసిన ఫలితం 40% ఓటు 4%కి వచ్చేసిన పరిస్థితి అన్నమాట. ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ఒంటిమిట్ట ఫలితాలతో జగన్మోహన్ రెడ్డి అసలు రాష్ట్రంలో పట్టుకోల్పోవటం కాదు, ఆయన సొంత పార్టీలోనే ఇవాళ అతనికి పట్టు లేదు. అందరూ తలా దిక్కున వెళ్ళిపోతున్నారు. అక్కడ రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డి ఏమో మల్లికార్జున ఖర్గేని కలిశాడు. ఆ తర్వాత జైరాం రమేష్ ఏమో వైవి సుబ్బారెడ్డికి ఫోన్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఏమని పిలిపించాడు? బొత్స సత్యనారాయణ నిన్న మాట్లాడుతూ మేము ఎన్డీఏ అభ్యర్థి ఓటేస్తున్నాం అన్నాడు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మరి ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కి మా ఎంపీలు ఓటేస్తారంటే, అంతకుముందు రాజ్యసభ పక్షం చీలిపోయింది, 11 స్థానాలు ఉండాలి. ఆ 11 కాస్త మరి 4 వెళ్ళిపోయారు. విజయసాయి రెడ్డి ఏమో అసలు కాడి కింద పడేసి అస్త్ర సన్యాసం చేశాడు, రాజీనామా చేసి. కృష్ణయ్య లేకపోతే మరి బీడా మస్తానరావు ఆయన బీజేపీలోకి పోయాడు, ఈయన తెలుగుదేశంలోకి వెళ్ళాడు, ఎంపీలు అయ్యారు. మళ్ళా మోపిదేవి రమణరావు అసలు రాజీనామా చేసి. ఇప్పుడు మళ్ళీ ఇంకో 4 వెళ్ళిపోతున్నారా? మేడా రఘునాథ్ రెడ్డితో పాటు వెళ్ళేవాళ్ళు ఎవరు? పరిమల్ నత్వాని, గొల్లబాబురావు, నిరంజన్ రెడ్డి, వీళ్ళందరూ ఇవాళ అసలు జెండా పీకేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటంటే వికలమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముక్క చెక్కలు అన్నమాట, చీలికలు పీలికలు అయిపోయిన పరిస్థితుల్లో పులివెందులలో పట్టుకోల్పోవడం ఇవాళ జగన్మోహన్ రెడ్డి యొక్క అస్తిత్వానికే గండి. అంటే దాదాపు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఒక ఓటర్స్ వాళ్ళ యొక్క ఫలితాలు చూసిన తర్వాత, అంటే దాదాపు 31 ఏళ్ళు ఏదైతే వాళ్ళు ఏకగ్రీవం అని చెప్పుకున్నది కాస్త ఇది మొత్తం డొల్లా అని తేలిన తర్వాత పూర్తి వైసీపీ పార్టీలో ఇంత చీలికలు రావడాన్ని ఎలా చూడాలంటారు? వాళ్ళు స్లిప్పులు వేశారు. ఓటర్లు వాళ్ళ యొక్క వాయిస్ అదే, ఓటుతో పాటు వేసిన స్లిప్పులే పులివెందుల వాయిస్ అంటారు. ఏది 30 ఏళ్ల తర్వాత మొదటిసారి బ్యాలెట్ పేపర్ చూస్తున్నాను అన్నాడు ఒకడు, దండాలయ్య. ఇంకొకడైతే మా వివేకం సార్కి న్యాయం చేయండి సార్ అన్నాడు. అంటే అక్కడ వివేకానంద రెడ్డి కిరాతక హత్య.
వాళ్ళ రాజశేఖర్ రెడ్డి భార్య మీద కేసు, ఇద్దరి ఆత్మలు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని నలిపేస్తున్నాయి. అటు తండ్రి ఆత్మ, ఇటు చిన్నాన్న ఆత్మ మధ్య నలిగిపోతున్నాడు. వెంటబడి తరుముతున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసలు అతను ఏం చేయబోతున్నాడు? ఇప్పుడు అతను ఏంటి, అసలు లిక్కర్ కేసు ఒకటి తరుముకొస్తాను. నారాయణ స్వామిని నిన్న ఎంక్వైరీ చేశారు సిట్ బృందం. ఒక 6 గంటల పాటు ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. అతను ఒకటే మాట చెప్పాడు, ఏమని, నాకు అసలు ఏం సంబంధం లేదు, అంతా పైవాడే, అతనిదే నిర్ణయం అన్నాడు. ఎవరా పైవాడు అని అడిగారు. పైవాడి పేరు చెబితే పైకే అన్నాడు. అంటే అంత భయం కనపడుతోంది. అంతిమ లబ్ధిదారు పేరు చెబితే అంతిమ గడియలే అన్నాడు. ఎవరు? కేసిరెడ్డి రాజు. అక్కడ అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి. కర్త కర్మ క్రియ లిక్కర్ స్కామ్ వెనుక మాస్టర్ మైండ్ మిస్టర్ అండ్ మిసెస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎవరు? మాణిక్యం ఠాగూర్. జగన్ లోభం, మద్యం కుంభకోణం, 1 కోటి కుటుంబాలు నాశనమయ్యాయి. ఒక్క జిల్లాలోనే 7,000 మంది చొప్పున 13 ఉమ్మడి జిల్లాల్లో 90,000 మంది చనిపోయారు ఈ మద్యం తాగి. 5 లక్షల మంది లివర్ కిడ్నీస్ దెబ్బతిన్నాయి. అలాంటి ఆ కుంభకోణంలో 12 మంది అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు నారాయణ స్వామి మళ్ళీ వారం తర్వాత రమ్మన్నట్టున్నారు మళ్ళీ విచారణకి. ఆ రోజు మరి ఇంకా కేవలం 1 వీక్ అనమాట. అంటే ఈ వీక్లో ఇలా ఉంది వాయిస్ ఆఫ్ ద వీక్. నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది? నారాయణ స్వామి అరెస్టా, జగన్మోహన్ రెడ్డికి నోటీసా? అంటే వారం పరిణామాలు ఎలా మారుతున్నాయంటే, లిక్కర్ కుంభకోణం, మిథున్ రెడ్డి అరెస్టు, తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు. మొన్న మిథున్ రెడ్డి పరామర్శకు వెళ్తాడన్నారు. 25వ తారీఖు జగన్మోహన్ రెడ్డికి వాయిదా వేసు. అంటే నారాయణ స్వామి ఏం చెప్తాడు ఏంటనే బ్రీఫింగ్ ఇవ్వడం కోసం అది వాయిదా వేసుకున్నాడా? అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా వినిపిస్తుంది సార్. సెప్టెంబర్కి సంబంధించి 9వ తారీఖు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు జరిగిన తర్వాత మాత్రం చాలా పెద్ద పరిణామాలు చూడబోతున్నాం అని చెప్పి అనుకుంటున్నారు. అదే విధంగా చూసుకుంటే సెప్టెంబర్కి సంబంధించి చాలా వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి కూడా కొంత ఫస్ట్ వీక్లో తీర్పు రాబోతుంది. సో దాని మీద విచారణ కూడా జరగబోతుంది. సో అటు వైఎస్ అవినాష్ రెడ్డి, ఇంకో పక్కన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో ఇద్దరు భవితల్యాలు ఏవైతే ఉన్నాయో సెప్టెంబర్ 2వ వారం కల్లా తేలిపోబోతుందని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? అంటే సెప్టెంబర్ మరి 9వ తారీఖు సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ ఒక ఎంపీ జైల్లో ఉన్నాడు లిక్కర్ కేసులో, మిథున్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మరో ఎంపీ జైలుకి వెళ్తాడా? అవినాష్ రెడ్డి. ఇవాళ అతని ముందస్తు బెయిల్ రద్దు అవుద్దా? సిఐడి వేసే అఫిడవిట్ ఎలా ఉండబోతోంది? మొన్నే అడిగింది అతను బెయిల్ రద్దు చేయ. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎంగా వీళ్ళపైన తప్పుడు కేసులు పెట్టించాడు. ఎస్పీ రామ్ సింగ్ పైన మరియు సునీత భర్త పైన. ఆ 2 కేసులు క్వాష్ చేసింది. అవి తప్పుడు కేసులను సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం అక్కడే అర్థమవుతోంది అత్యున్నత న్యాయస్థానం ఆలోచన సరళి. అంటే కిరాతకంగా నరికి చంపారు, రాజకీయ కారణాలతో జరిగిన హత్య. అవినాష్ రెడ్డి దీనివల్ల లబ్ధిదారుడు. అతనికి కడప ఎంపీ సీటు రావడం, అతను మళ్ళా గెలవడం, అందుకోసమే వివేకానంద రెడ్డిని అడ్డు తప్పించారు. అదే అంటోంది వివేక ఆత్మ తరిమి కొడుతోందంటే. ఇప్పుడు ఇక్కడ ఒకటి, 2 ఎంపీలు గెలిచిందే 4 ఎంపీలు, 2 ఎంపీలు జైలు పాలైతే మిగతా 2 మాత్రం జగన్ నమ్ముకుని ఉంటారా? వాళ్ళిద్దరు కూడా దూకేస్తారా? బీజేపీలోకో, జనసేనలోకో, తెలుగుదేశంలోకో. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అస్తిత్వానికే ప్రమాదం రాజకీయంగా అంటుంది. అందుకే అనమాట ఇప్పుడు అతనితో ఇక రాజకీయం ఇక అది ముగిసిన చరిత్ర. 4 ఏళ్లకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెలూన్ పగిలినట్టుగా పగిలిపోయిందా? ఎన్టీ రామారావు ఏమనేవాళ్ళంటే, ఈ పార్టీలను ఉద్దేశించి మఖలో పుట్టిన పార్టీ పుబ్బలో పోద్దనేవాడు. అట్లా పుబ్బలో పోయే పార్టీల జాబితాలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా చేరుతోందా? అయితే ఇక్కడ మనం చూసుకుంటే సార్, వైఎస్ఆర్సీపీకి సంబంధించి గతంలో వాళ్ళు 2019-24 దాకా ఉన్నప్పుడు గతంలో కూడా వాళ్ళు చేస్తున్నంత కూడా అంత ఫేక్ రాజకీయాలు. సో నిజంగా 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం అయిన తర్వాత కూడా వాళ్ళు ఇప్పుడు చేస్తుంది కూడా ఫేక్ ప్రచారాలే. అమరావతి మునిగిపోయిందని చెప్పి, అక్కడ శ్రీశైలం లడ్డులో బొద్దింకి వచ్చిందని చెప్పి, లేదా విజయవాడ లడ్డులో మేకు వచ్చిందని చెప్పి, ఇలా ఎన్నో రకాలటువంటి ఒక ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. నిజంగా ఇలాంటి పార్టీలకి మనుగడ ఉంటుందా లేదా అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఇవాళ తాజాగా ఒక దివ్యాంగుడు వీడియో ఒకటి వచ్చింది. అతనేంటి, ఒక చెయ్యి లేదు, చెయ్యి లేకుండా ఈ చొక్కా ఎలాడుతూ ఉంది. అతను జగనన్న నాకు దివ్యాంగుల పింఛన్ ఇచ్చాడు, చంద్రబాబు నా పింఛను రద్దు చేశాడని ఒక వీడియో వదిలాడు. వెంటనే కాసేపటి ఇంకో వీడియో చూసా. ఆ వీడియోలో ఇదే పర్సన్ డ్యాన్స్ వేస్తున్నాడు 2 చేతులతో.
అతను ఏదో బుక్కపట్నం రమేష్ అంట, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త అన్నారు. అంటే వీళ్ళు ఎలా ప్రజల్లో అపోహలు సృష్టించడానికి ఫేక్ వీడియోలు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో వరదలు ముంపు, ఆ వీడియో అంబటి రాంబాబు పోస్ట్ చేస్తాడు, అమరావతి మునిగిపోయింది అంటాడు. బంగ్లాదేశ్లో వరదలు, చనిపోయిన శవాలు, ఆ వీడియో తీసుకొచ్చి బుడమేరు వాగులో ఇక్కడ శవాలని చెప్పి ఈమె పోస్ట్ చేస్తుంది. నా చుట్టూ శవాలైన ఒక మహిళ మాట్లాడతా. అంటే మీరు ఫేక్ ఏంటి ఈ ఫేక్ కల్చర్ అంటున్నారు. ఇప్పుడు ఆ పార్టీయే ఫేక్ పార్టీ, దాని పేరేంటి వైఎస్ఆర్ కాంగ్రెస్. అందులో అసలు వైఎస్ఆర్ ఉన్నాడా? ఆ పార్టీ శివకుమార్ అనేవాడు పెట్టుకున్న పార్టీ. అది కాస్త చీమలు పెట్టిన పుట్టలోకి పాము చేరినట్టుగా ఇతను ఆ పార్టీని కబ్జా చేశాడు. షర్మిల అదే కదా తిట్టింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వై అంటే వైవి సుబ్బారెడ్డి అంది, ఎస్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి, సాయిరెడ్డి అంది, ఆర్ అంటేనేమో సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు సి అంటే చెవిరెడ్డి, పి అంటే పెద్దిరెడ్డి అన్నారు. ఇంకా అది వేరే విషయం. వైఎస్ఆర్ సిపి అంటే జగన్మోహన్ రెడ్డి ఫేక్ ప్రచారము, ఫేక్ వీడియోలు, అదంతా అసలు ప్రతి యాక్టు ఫేక్ అన్నమాట. ప్రతి చర్య ఒక సిద్ధాంతం మీద వచ్చిన పార్టీ కాదు, విధానం ఉన్న పార్టీ కాదు, పదవి కోసం పుట్టిన పార్టీ. జైలు పార్టీ అంటారు దీన్ని. కన్నబాబు అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు. ఆ కన్నబాబు ఏమన్నాడు, జైల్లో పుట్టింది ఈ పార్టీ, జైలు పార్టీ అన్నాడు అప్పట్లో. అదే నిన్నగా మొన్న వచ్చినటువంటి ఒక కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా 86 రోజులు ఉన్నాను, నేను జైల్లోకి వెళ్ళినా అంత వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలే కనిపిస్తున్నారని చెప్పిన్నారు. సో నిజంగా ఇది జైలు పార్టీ అని చెప్పి అనుకోవచ్చు అంటారా సార్? అందుకే కదా జైలు యాత్రలు బిగిన్ చేశాడు. నెల్లూరు జైలుకి ఇప్పుడు 2 సార్లు వెళ్ళాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరామర్శకి, లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శకి. గుంటూరు జైలుకి వెళ్ళాడు, నందిగం సురేష్ పరామర్శకు ఏమో. బెజవాడ జైలుకి వెళ్ళినట్టున్నాడు, వల్లభనేని వంశీ పరామర్శకి. ఇప్పుడు రాజమండ్రి జైలుకి వెళ్తాడు అనుకున్నారు, అది కాస్త వాయిదా పడింది మిథున్ రెడ్డి పరామర్శకి. అసలు ఎందుకులే ఇంకా నీకు పరామర్శ దండగా నేనే వస్తున్నా జైలుకని వెళ్ళలేదా? అవును సార్. ఇంకా వేరే ములాఖత్ అవసరం ఏముంది? అసలు ఎటు బ్యారక్లో చెరొక సెల్లో ఉంటామనా? వాళ్ళ జైలు పార్టీ అనే చెడ్డ పేరు కాదు, అసలు జైల్లో పుట్టిన పార్టీ చివరికి జైల్లోనే కలిసిపోతుందా? ప్రజల్లో చర్చ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎంతమంది జీవితాలు నాశనమయ్యాయి. నారాయణ స్వామి ఆయన దళిత నాయకుడు, 40 ఏళ్ల రాజకీయం, మండల స్థాయి నుంచి అంచెలంచెలుగా నియోజకవర్గ ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు, ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక దళితుడు ఆ స్థాయికి నాయకుడు అవ్వాలంటే ఎన్ని అణిచివేతలను ఎదుర్కొంటే అవుతాడు? అలాంటి వ్యక్తి ఇప్పుడు బలి. ఈ లిక్కర్ కేసులో అతను భాగస్వామి కాదు, అతను ఒక బకరా, ఒక బలిపశువు అయ్యాడు అనమాట. ఎంతోమంది ఐఐటియన్స్ ఖరగ్పూర్ ఐఐటీలో చదివారు, చెన్నై ఐఐటీలో చదివారు. అలాంటి వాళ్ళని ఈ డెన్లలో పెట్టాడు, డెన్ ఇన్ఛార్జీలుగా చేశాడు. మనీ లాండరింగ్ వాడుకున్నాడు, మనీ రూటింగ్కి వాడుకున్నాడు. ఇప్పుడు వాళ్ళందరి భవిష్యత్తు నాశనమైన పరిస్థితుల్లో ఒక పక్క ఐఏఎస్ ఐపీఎస్లు కూడా సార్ దీంట్లో. ఇప్పుడు ఏది, ఇప్పుడు ధనుంజయ రెడ్డి జైలుకి వెళ్ళాడు. ఎంతమంది ఇప్పుడు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి? అతను ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు. నువ్వు చెప్పిన ప్రతి పని చేశాడు, జైలుకి వెళ్ళాడు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇతను ఎంతమంది నాయకులు, ఎంపీ, మరి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంత రాజకీయం. చంద్రబాబుతో వీళ్ళంతా సమకాలీకులు కదా. అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చివరికి నీ కొడుకు జైలు పాలా? దీనికోసమా నువ్వు ఇన్నేళ్లు రాజకీయం చేసింది? 45 ఏళ్ల రాజకీయంలో అతను ఎన్ని మాటలు 9 సార్లు పోటీ చేశాడు. ఎన్నిసార్లు గెలిచాడు? ఎంతమంది? రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశాడు, ఇక్కడ జగన్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశాడు. చివరికి జగన్ని నమ్ముకుంటే జైలే. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఈ వారంలో ఉన్నటువంటి ఈ అంశాలు, అదిగాక మీరు ఇందాక అన్నట్టుగా వచ్చే వారంలో ఇంకా రసత్వరైనటువంటి అంశాలు కూడా రాబోతున్నాయి. సో చూద్దాం నెక్స్ట్ వావ్ షోలో ఏం జరగబోతుందో. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.